దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దైవజనులు హెచ్కే గారు హ్యాపీ న్యూ ఇయర్ అన్న వెంటనే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడేంటి జనవరి 1 కదా చెప్పాలి అని. హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటి? న్యూ ఇయర్ అంటే నూతన సంవత్సరం. ఇప్పుడు నూతన సంవత్సరం ఉన్నామా, పాత సంవత్సరంలో ఉన్నామా? ఓకే, ఇది బర్త్డే కాదు, ఆ రోజే చెప్పడానికి. ఇది న్యూ ఇయర్ కాబట్టి చెప్పాలంటే సంవత్సరం అంతా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆశ్చర్యపడక్కర్లేదు. దాన్ని బట్టి మన దేవునికి స్తోత్రం చెప్పాలి. ఓకే, హల్లెలూయా. మంచిది. ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నేను మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద అలంకరించిన దైవ సేవకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే నా ముందు హేమాహేమి అయిన అభిషిక్తులైన దైవ సేవకులు కూర్చున్నారు. వారందరూ కూడా యేసు ప్రభు నామములో నాకు వందనాలు. కూడి వచ్చిన సంఘ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆప్యాయతలు అందరికీ కూడా యేసు నామములో అందరికీ నమస్కారం. ఓకే, హల్లెలూయా. నా కుమార్తెను కూడా ప్రభు నామములో నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రభు నిన్ను దీవించును గాక. దైవ వాక్యంలో ఒక్క మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. ప్రథమ కొరింథీ 13 ପର୍ବ 11 ପଦ. ଦୟାକରି ସେଇ ପଦ ପଢ଼ନ୍ତୁ. ఎస్. నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలో మానివేసి తిని. చాలు. ప్రైజ్ ది లార్డ్. ଆଜ୍ଞା ଆସୁଛନ୍ତି ସମସ୍ତେ କରତାଳ ଦେଇ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଇ ପ୍ରଭୁଙ୍କୁ ଦାସକମାନେ ଆହ୍ୱାନ କରିବା. ତ ପୁନର୍ବାର ମଞ୍ଚ ସ୍ଥିତ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କୁ ପରିବାର ତରଫରୁ ଏବଂ ମୋହର ତରଫରୁ ଧନ୍ୟବାଦ, ନମସ୍କାର. ଆଜ୍ଞା సో నేను ଓଡ଼ିଆରେ ଜଣେ ପଢ଼ିବେ. ଶିଶୁ ଥିବା ସମୟରେ ମୁଁ ଶିଶୁ ପରି କଥା କହୁଥିଲି, ଶିଶୁ ପରି ଭାବୁଥିଲି, ଶିଶୁ ପରି ବିଚାର କରୁଥିଲି. ବୟସ ପ୍ରାପ୍ତ ହୁଅନ୍ତେ ମୁଁ ଶିଶୁର ବିଷୟ ସବୁ ପରିତ୍ୟାଗ କଲି. ପ୍రైଜ୍ ଦି ଲର୍ଡ. ବର୍ତ୍ତମାନ ଝିଅକୁ ଶିଶୁ ଅବସ୍ଥାରୁ, ଛୋଟ ପିଲାଠାରୁ ଯୌବନ ଅବସ୍ଥାରେ ପ୍ରବେଶ କରାଇଲେ. ଯୌବନ ହୋଇନାହାନ୍ତି କିନ୍ତୁ ଯୌବନ ଅବସ୍ଥାରେ ପ୍ରବେଶ କରାଇଲେ ପ୍ରଭୁ. ଏହା ହେଉଛି ଗୋଟିଏ ଧନ୍ୟବାଦର କ'ଣ ఉపాసన. ఇది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక కూడిక. ఇలాంటి కూడికలు సాధారణంగా మన ఒడిశా వైపు పెట్టరు, ఎందుకులే అన్నట్టు. కానీ ఇది ఎందుకు మనం పెట్టాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. దైవజనులు నాకంటే ముందుగా హెచ్కే రాజు గారు చెప్పినట్టుగా రెండో విషయం ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ కూడా కుమార్తె కొరకు ప్రార్థన చేయటం ద్వారా, 10 మంది కలిసి ఆశీర్వదించడం ద్వారా వారి భవిష్యత్తు దీవించబడుతుంది. ఆ దీవెన వచ్చిన వారి జీవితంలో పని చేస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు అనేది దేవునికి మహిమ చెప్పడానికి. మీకు విషయం తెలుసా, చాలామంది జీవితంలో ఇటువంటి కార్యక్రమం జరగకుండా అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులు బాధపడే స్థితి కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఈ అద్భుతమైన అవకాశాన్ని కలిగించినందుకు నిజంగా మన దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ముందుగా నేను చెప్తున్నాను, ఈ కూడిక అయిన తర్వాత కమ్ ఎవ్రీవన్ బ్లెస్సర్, అందరూ వచ్చి బిడ్డను ఆశీర్వదించండి. చేతులు ఉంచొద్దు, చేతులు ఉంచకుండా మామూలుగా చెప్పండి, ప్రభు నిన్ను దీవించునుగాక అని చెప్పండి. చాలు. 1 word is enough. సో ଶିଶୁ ଥିବା ସମୟରେ ଶିଶୁ ଭଳି ମୁଁ ଶିଶୁ ଭାବରେ କଥା କହୁଥିଲି, ଶିଶୁ ପରି ମୁଁ ଚିନ୍ତା କରୁଥିଲି, ଶିଶୁ ପରି ମୁଁ ଆଲୋଚନା କରୁଥିଲି, ଭାବୁଥିଲି,
କିନ୍ତୁ ଶିଶୁ ଅବସ୍ଥା ଡେଇଁଲା ଅବସ୍ଥାରେ, ଯୌବନ ଅବସ୍ଥାକୁ ଆସିଲା ଅବସ୍ଥାରେ ମୋର ଶିଶୁର ଅବସ୍ଥା ସବୁ ମୁଁ ପୁରା ପରିତ୍ୟାଗ କଲି। ଆଜି ମଧ୍ୟ ଅନେକ ଲୋକମାନେ ବୟସରେ ଅଧିକ ଲୋକମାନେ ଅଛନ୍ତି, ଦ୍ୟାଟ୍ ମିନ୍ସ ବୟସରେ ବୟସ୍କ ଲୋକମାନେ ଅଛନ୍ତି, ତଥାପି ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ଶିଶୁ ପରେ ରହୁଛନ୍ତି। ଛୋଟ ଛୋଟ ବିଷୟ ପାଇଁ ବୋଲି ପ୍ରତ୍ୟେକ ଖାଇବାକୁ ଠିକ ସମୟରେ ନଦେଲେ, ଚା ପିଇବାକୁ ନଦେଲେ, ମୋତେ ଚା ଡାକି ମୋତେ ଦେଇନାହାନ୍ତି, ମୁଁ ଆସି ବସି ଏତେ ସମୟ ହେଲା କିନ୍ତୁ ମୋତେ କିଏ ପଚାରୁ ନାହାନ୍ତି। ଏଟା ସବୁ ଶିଶୁର ଅବସ୍ଥା। ବୟସରେ କେତେ ବୟସ୍କ ବଢିଗଲେ ତାହା ଉତ୍ତମ ବିଷୟ ନୁହେଁ, ତାର ବଡ ବିଷୟ ନୁହଁ। ଆଜି ପ୍ରଭୁ ନିଶ୍ଚିତ ଭାବରେ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରେମ କରି ଏ କଥା କହୁଛନ୍ତି, జ్ఞాନରେ। ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ యేసు ప్రభువారు జ్ఞానమందు వయస్సునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను। ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଓଡ଼ିଆରେ କ'ଣ ବାବୁ ସେଟା? ଈଶ୍ୱରଙ୍କ ଦୟାରେ, ମନୁଷ୍ୟମାନଙ୍କର ଦୟାରେ ଏବଂ ଜ୍ଞାନରେ ବୁଦ୍ଧିରେ ବର୍ଦ୍ଧିଷ୍ମ ହେଉଥିଲେ। ସେଥିପାଇଁ ବୟସ୍କରେ ବୃଦ୍ଧି ପାଇବା ବଡ଼ ବିଷୟ ନୁହଁ। ବିଜାତି ମାନେ ମଧ୍ୟ ଅଛନ୍ତି, ସେମାନେ ମଧ୍ୟ ବୟସରେ ବୃଦ୍ଧି ହେଉଛନ୍ତି, କିନ୍ତୁ କ'ଣ ଲାଭ? ଛୋଟ ବିଷୟକୁ ଯଦି ସହ୍ୟ ନ କରି ଝଗଡ଼ା ହେଉଛ ମାନେ ଛୋଟ ପିଲାର ବୁଦ୍ଧି, ସେଟା ଶିଶୁର ଅବସ୍ଥା। ବସିବା ଜାଗାରେ ଝଗଡ଼ା, ମୋତେ ସିଟ୍ ଦେଇନାହାନ୍ତି ବୋଲି, ମୋତେ ଆଗ ଡାକି ନାହାନ୍ତି ବୋଲି, କ'ଣ ଏଟା? ଶିଶୁର ଅଛ ନା, ଶିଶୁ ଅବସ୍ଥାରେ ଅଛ ନା, ନହେଲେ ବଢିଛ ନା, ବୟସ୍କ ଅବସ୍ଥାକୁ ଆସିଛ ନା? ପ୍ଲିଜ ଦୟାକରି ଏ ବିଷୟ ଚିନ୍ତା କରନ୍ତୁ। ନିଜ ନିଜ ଘରେ, ମଣ୍ଡଳୀରେ, ସମାଜରେ ଚିନ୍ତା କରିବାକୁ ପଡ଼ିବ। ତ ଏଇ ସୁଯୋଗ ଆଜ୍ଞାଙ୍କ ଠାରୁ ବାକ୍ୟ ଆସିବ, ମୁଁ ଜାଣିଛି, ଖଡ୍ଗ ଆସିବ ବୋଲି ମୁଁ ଚିନ୍ତା ପ୍ରାର୍ଥନା କରୁଛି, ଯଦ୍ୱାରା କି ସେ ଭିତରେ ପ୍ରତ୍ୟେକର ଭିତରେ ପ୍ରବେଶ କରି ସୁସ୍ଥତା କାର୍ଯ୍ୟକ୍ରମ, ଆରୋଗ୍ୟର କାର୍ଯ୍ୟକ୍ରମ କରୁ ବୋଲି ମୁଁ ପ୍ରାର୍ଥନା କରୁଛି। ହାଲେଲୁୟା। ତ ମୋର ଆଶା ପ୍ରଭୁଙ୍କର ଦାସ ହିସାବରେ ଯେ ପ୍ରଭୁ ଶାରୀରିକ ଭାବରେ, ଆତ୍ମିକ ଭାବରେ, ମେନ୍ ଥିଙ୍ଗ ପ୍ରତ୍ୟେକ ଆତ୍ମିକ ଭାବରେ ବର୍ଦ୍ଧିଷ୍ଣୁ ହେବାକୁ ପଡ଼ିବ। ଯେକୌଣସି ବ୍ୟକ୍ତି ଆତ୍ମିକ ଭାବରେ ବର୍ଦ୍ଧିଷ୍ଣୁ ହୁଏ, ଜାଗତିକ ଭାବରେ, ସାଂସାରିକ ଭାବରେ ମଧ୍ୟ ସେ ପ୍ରଭୁଙ୍କର ଆଶୀର୍ବାଦ ପାଇପାରିବ। ଯେହେତୁ ତୃତୀୟ ଜନ୍ର 2 ପଦରେ ଲେଖା ଅଛି, ଜଷ୍ଟ ଏ ପଦକୁ କହି ମୁଁ ଶେଷ କରିବି। ଆଇ ଏମ୍ ନଟ୍ ଗୋଇଂ ଟୁ ଟେକ୍ ମଚ୍ ଟାଇମ୍। କମ୍ ଅନ୍। తృతీయ యోహను 2 పద, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను। ଆଜ୍ଞା ଓଡ଼ିଆ, ଆଜ୍ଞା ପଳେଇ ଯାଉନା, ଆଜ୍ଞା ପଳେଇ। ପ୍ରିୟ ବନ୍ଧୁ, ତୁମ୍ଭ ଆତ୍ମାର ଯେପରି ମଙ୍ଗଳ ହେଉଅଛି, ସେହିପରି ସର୍ବ ବିଷୟରେ, ଓଡ଼ିଆ ଟିକେ ତର୍ଜମା ଡିଫରେଣ୍ଟ ଅଛି, ତେଲୁଗୁରେ କ'ଣ ଲେଖା ଅଛି ମାନେ? ଆଜ୍ଞା ଆଜ୍ଞା, ଥ୍ୟାଙ୍କ ୟୁ। ପ୍ରିయుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, తెలుగుରେ ଲେଖା ଅଛି। ସେଠି କ'ଣ ଅଛି ମାନେ ତୁମର ଆତ୍ମା ମଙ୍ଗଳ ହେବ ବୋଲି ଲେଖା ଅଛି, ସେଇନା? କମାନ ଆଉ ଥରେ ପଢ଼ନ୍ତୁ। ଓକେ, ଯଥେଷ୍ଟ, ବସନ୍ତୁ, ଥ୍ୟାଙ୍କ ୟୁ। ଆତ୍ମାର ମଙ୍ଗଳ ନୁହଁ, ଆକ୍ଚୁଆଲି ଯେଉଁମାନେ କି ଆତ୍ମାରେ ବର୍ଦ୍ଧିଷ୍ଣୁ ହୁଅନ୍ତି, ତେଲୁଗୁ ଭାବରେ ଲେଖା ଅଛି, ଯେଉଁମାନେ କି ଆତ୍ମିକ ଭାବରେ ବର୍ଦ୍ଧିଷ୍ଣୁ ହୁଅନ୍ତି, ସେମାନେ ଜାଗତିକ ବିଷୟରେ ମଧ୍ୟ, ଶାରୀରିକ ବିଷୟରେ ମଧ୍ୟ ବର୍ଦ୍ଧିଷ୍ଣୁ ହେବେ ବା ଆଶୀର୍ବାଦ ସେମାନଙ୍କୁ ମଙ୍ଗଳ ହେବ। ସେଥିପାଇଁ ପ୍ରଥମ ବିଷୟ ହେଉଛି ଆତ୍ମିକ ବିଷୟରେ ଆମେ ପ୍ରତ୍ୟେକ ବର୍ଦ୍ଧିଷ୍ଣୁ ହେବାକୁ ପଡ଼ିବ, ବଢ଼ିବାକୁ ପଡ଼ିବ। ଯେଉଁମାନେ କି ଆତ୍ମିକ ବିଷୟରେ ଅର୍ଥାତ୍ ପ୍ରାର୍ଥନାରେ, ବାକ୍ୟ ଧ୍ୟାନରେ, ପ୍ରଭୁଙ୍କର ସେବାରେ, ସେବା କାର୍ଯ୍ୟରେ ଯେଉଁମାନେ କି ବର୍ଦ୍ଧିଷ୍ଣୁ ହୁଅନ୍ତି, ଆଗ୍ରହ ଥାନ୍ତି, ଆଗେଇ ଯାଆନ୍ତି, ସେମାନଙ୍କୁ ପରମେଶ୍ୱର ଶାରୀରିକ ଭାବରେ, ଜାଗତିକ ଭାବରେ ସମସ୍ତ ବିଷୟରେ ସେମାନଙ୍କୁ ମଙ୍ଗଳ କରିବେ, ସେମାନଙ୍କୁ ବୃଦ୍ଧି ପ୍ରାପ୍ତ କରିବେ, ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବେ।
ସେଥିପାଇଁ ପ୍ରଥମେ ଝିଅକୁ ମୁଁ କହୁଛି ଯେ ଆତ୍ମିକ ଭାବେ ପ୍ରାର୍ଥନାରେ ବାକ୍ୟରେ ଓକେ ଯେତେବେଳେ ବଢ଼ିବୁ ପ୍ରଭୁ ତୋର ଭବିଷ୍ୟତକୁ ଆଶୀର୍ବାଦ କରୁ। କୌଣସି ବ୍ୟକ୍ତି ଅଟକାଇ ପାରିବେ ନାହିଁ। ପ୍ରଭୁ ଯଦି ଆଶୀର୍ବାଦ କଲା ମାନେ କୌଣସି ବ୍ୟକ୍ତି ଅଟକାଇ ପାରିବେନି। ଓକେ, ତ ପ୍ରଭୁଙ୍କର ଭୟଭକ୍ତି ଜୀବନ ଯାପନ କର, ପ୍ରଭୁ ନିଶ୍ଚିତ ଭାବରେ ତୋର ଭବିଷ୍ୟତକୁ ସେ ଆଶୀର୍ବାଦ କରିବେ। କମ୍ ଅନ୍, ଗଡ୍ ବ୍ଲେସ୍ ୟୁ। ଥ୍ୟାଙ୍କ ୟୁ।